ప్రియ దైవిక స్నేహితులార, ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను జూన్ నెల 19వ తేదీ 2025 దేవుని పవిత్ర వాక్యం సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ధ్యాన అంశం ప్రార్థనలోని పదాల సంఖ్య పరిమాణం కాదు, ప్రార్థన యొక్క నాణ్యతకు అవసరమైన సంకేతం లేదా హామీ. ఇది హృదయ నాణ్యతకు సంబంధించిన విషయం. సువార్తలో యేసు మన దృష్టిని మన యొక్క శక్తి వనరు అయిన ప్రార్థన వైపు మళ్లిస్తూ ఉన్నాడు. ప్రార్థన యొక్క ప్రాథమిక స్వభావం, విలువ హృదయ నాణ్యత మాత్రమే కానీ పదాల యొక్క సంఖ్య, వాటి యొక్క పరిమాణం కాదు. అంతేకాకుండా నిజమైన ప్రార్థనలో క్షమించే స్ఫూర్తి ఉండాలి, పగను నిలువ చేసుకొనకుండా ఉండాలి. అదే దేవుడు మన ప్రార్థనను అంగీకరించటానికి అత్యంత ముఖ్యమైన అవసరం మరియు నిబంధన అవుతుంది. ఈ సందర్భంలోనే యేసు మన ముందు అత్యంత విశిష్టమైన పరలోక ప్రార్థన అనే అద్భుతమైన నమూనా ఆదర్శ ప్రార్థనను ఉంచుతున్నారు. పరలోక జపం అనేది అనేక ప్రార్థనలలో ఒకటి మాత్రమే కాదు. ఇది ఒక విధంగా సమస్త ప్రార్థనల యొక్క సారాంశం. ప్రార్థనలకే ఇది సూచన. ఇది ఎన్నో విషయాలను గుర్తు చేస్తుంది, ఎన్నో విషయాల గురించి హెచ్చరిస్తుంది, ఎన్నో విషయాలకు విరుద్ధంగా ఉండాలని మనలను ప్రేరేపిస్తుంది. మొట్టమొదటిగా మనమంతా దేవుని బిడ్డలం, ఏక కుటుంబం అని గుర్తు చేస్తూ బిడ్డల భక్తి భావంతో మరియు సోదర శ్రద్ధాభావంతో కట్టుబడి ఉండాలని మనకు గుర్తు చేస్తుంది పరలోక ప్రార్థన. మనం ఆయన పవిత్ర చిత్తానికి కట్టుబడి ఆయన ఏకైక రాజ్యాన్ని స్థాపించాలి. దేవుని పైన నిరంతరం ఆధారపడుతూ అవసరమైన దానితోనే సంతృప్తి చెందటం అనే స్ఫూర్తిని మనం పెంపొందించుకొనాలి. చెడు వైపు మొగ్గు చూపే ప్రతిదాన్ని, ముఖ్యంగా క్షమ లేనటువంటి హృదయ తత్వాన్ని మనం తీవ్రంగా నిరోధించాలి. నిజానికి పరలోక జపం అనే ప్రార్థన మనం దేనికోసం ప్రార్థించాలో స్పష్టంగా బోధిస్తుంది. అంతేకాదు, పరోక్షంగా దుష్టిను దాడుల గురించి, దుష్ట శక్తుల యొక్క వ్యతిరేక బలం గురించి కూడా మనల్ని హెచ్చరిస్తుంది. ఈ దుష్ట దాడులు, దుష్ట శక్తులు ప్రభావాలు ఏమిటి అంటే, ఒకటి, దేవుని బిడ్డలుగా ఏక కుటుంబ స్ఫూర్తిని భంగపరచే అనైక్యత మరియు విభజన యొక్క దురాత్మ. రెండవది, దేవుని పవిత్ర నామానికి అనుగుణంగా జీవించకపోవటం, అపవిత్ర జీవితాల ద్వారా ఆయన పవిత్ర నామాన్ని అపవిత్రపరచటం మరియు అవమానించటం. మూడవది, దేవుని ఏకైక రాజ్యానికి ప్రేమ, కరుణ, ఓర్పులతో కూడినటువంటి ఏకైక రాజ్యానికి, ఆయన పవిత్ర చిత్తానికి, సంకల్పానికి వ్యతిరేకంగా స్వంత సంకల్పాలను, ఆసక్తులను, స్వప్రయోజనాలను, అంటే తమ యొక్క చిన్న చిన్న రాజ్యాలను విస్తరించుకొనటం. నాలుగవది,
అసంతృప్తికి దారితీసే దురాశ మరియు వ్యామోహ భావన. 5వది పగ, క్షమించనటువంటి స్వభావాన్ని కలిగి ఉండట. 6వది దుష్టుని ప్రలోభాలకు సులభంగా లొంగిపోవటం, బలి కావటం. ఇది అలనాడు పాము ఏవా ఆదాములకు చేసినటువంటి ప్రలోభాలనే సూచిస్తూ ఉంది. క్రీస్తు పట్ల నిజాయితీ మరియు స్వచ్ఛమైన భక్తి నుండి దారి తప్పిపోకుండా కొరింథీయులను పునీత పౌలుడు ఇలా హెచ్చరిస్తున్నాడు. ఆయన ధృవీకరించినట్లుగా మనమంతా కూడా ఏక భర్త అయిన క్రీస్తుకు స్వచ్ఛమైన వధువుగా మనలను మనము సమర్పించుకొనటానికి క్రీస్తుకు నిశ్చితార్థం చేసుకొన్నాము అని నిరంతరం మనం గుర్తుంచుకొనాలి. ఇక నేటి జీవిత దిశా సూత్రం, పరలోక ప్రార్థన అనేది కేవలం చక్కగా పొందుపరచబడిన ప్రార్థన మాత్రమే కాదు. ఇది ప్రార్థించే హృదయం, ప్రార్థనా తత్వం యొక్క స్ఫూర్తిని నిక్షిప్తం చేస్తుంది. జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక మరియు లోక ఆందోళనల నడుమ ప్రార్థన ప్రాధాన్యత కలిగి ఉండాలి అని నేర్పుతుంది. దేవునికి మొట్టమొదటి స్థానం మరియు ఏనాడు కూడా చెదిరిపోని సోదర భావం ప్రార్థనలో అత్యంత ముఖ్యమైన సూత్రాలు.